మరి మోసం చేసే చంద్రబాబు మార్గ రాజకీయం ఎలా ఉంటుందో, ఆయన ఎల్లో మీడియా ఇచ్చే అతిపెద్ద బోగస్ రిపోర్ట్ తరచూ కూడా జాకీలు పెట్టి లేపుతూ ఉంటారు. బాబు వల్లే అభివృద్ధి అని ప్రచారంతో వీళ్ళంతా కూడా ఎప్పుడూ చెప్తా ఉంటారు. చూద్దామా మరి ఇందులో నిజాలు ఎలా ఉన్నాయో. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 ఎన్నికలే తీసుకుందాం. ఆయన వస్తే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అని చెవుల్లో ఊదురు కొట్టారా లేదా? ఈ చంద్రబాబు కూడా బహిరంగంగా అన్నాడా లేదా? అదిగో హైపర్ లూప్ అని, అదిగో బుల్లెట్ ట్రైన్ అని, ఇదిగో మైక్రోసాఫ్ట్ వచ్చేసింది అని, ఇదిగో రాష్ట్రంలో ఒలింపిక్స్ జరిపించేస్తా ఉన్నాం రేపు సంవత్సరం అని, ఆమ్స్టర్డాము, సింగపూర్, వెనస్ వీటితో పోటీపడి నగరాన్ని నిర్మించేస్తున్నామని, ఇవన్నీ కూడా సెల్ఫ్ డబ్బా చంద్రబాబు గారు కొట్టుకున్నాడా లేదా? మరి ఇన్ని అబద్ధాల తరువాత మరి అభివృద్ధి జరిగిందా? సింగపూర్ కట్టాడా? హైపర్ లూప్ తెచ్చాడా? బుల్లెట్ ట్రైన్ వచ్చిందా? మైక్రోసాఫ్ట్ ఏమైనా తీసుకొచ్చాడా? రాష్ట్రంలో ఏమైనా ఒలింపిక్స్ జరిగాయా? కొత్తగా ఏమైనా పోర్టులైనా కట్టాడా? ఫిషింగ్ హార్బర్లు ఏమైనా కట్టాడా? కనీసం ఎయిర్పోర్ట్లైనా ఏమైనా కొత్తవి కట్టాడా? ప్రతి జిల్లాలోనూ హైటెక్ సిటీ అన్నాడు, మీకేమైనా కనిపించిందా? పోనీ ఎక్కడైనా మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? ఏం చెల్లెమ్మ కట్టాడా? ఏమక్క కట్టాడా? ఏ గ్రామంలో అయినా, ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా, ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కనీసం వాటినైనా బాగు చేశాడా అని అడుగుతా ఉన్నాను. పోనీ ఎక్కడైనా ఒక ఊరిలో ఒక గ్రామ సచివాలయం అయినా కట్టాడా? ఓ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడా? ఏమవా తీసుకొచ్చాడా? ఏ గ్రామంలో అయినా ఓ విలేజ్ క్లినిక్ అన్నా కట్టాడా? గ్రామానికి ఒక ఫ్యామిలీ డాక్టర్ తీసుకొచ్చాడా? మీ గ్రామంలో మీ ఇంటి వద్దకి ఆరోగ్య సురక్ష వచ్చిందా? ఎక్కడైనా కనీసం ఒక డిజిటల్ లైబ్రరీ, గ్రామానికి ఫైబర్ గ్రిడ్, మారుమూల ట్రైబల్ ప్రాంతాలకు కనెక్టివిటీ ఎప్పుడైనా తెచ్చాడా? ఈ చంద్రబాబు ఎక్కడైనా రైతన్నకు మేలు చేస్తూ మన గ్రామంలో ఓ ఆర్బీకే వ్యవస్థ తీసుకొచ్చాడా? అప్పట్లో మీ గ్రామంలో కనిపించిందా? మరి ఇలాంటి బాబు ఏం చేశాడని ఆయన అభివృద్ధి కింగు, ఏం చేశాడని ఆయన డెవలప్మెంట్ కింగు అని అడుగుతా ఉన్నా.